నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయని నీవు ఒకవేళ ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు, నువ్వు ఫెయిల్ అయిపోతావు కూడా. కానీ దేవుని కృప మీద మనం ఆధారపడి ముందుకెళ్ళగలిగితే, దేవుని దయ మీద మనం ఆలోచన కలిగి, ఆశ కలిగి, దేవుని శక్తి మీద మనం ఆధారపడి నిరీక్షణ కలిగి మనం ముందుకెళ్ళగలిగితే తప్పకుండా మన విజయాన్ని చూడగలం. మన జ్ఞానం, మన బలం, మన సామర్థ్యం ఏ పాటిది ప్రియమిత్రులారా? దేవుడు ఆయన వాత్సల్యత చూపకపోతే మనం నిర్మూలము అయిపోగలం అని విలాప వాక్యంలో మనం చూస్తాం. వాత్సల్యత అంటే కరుణ, దయ, జాలి, ప్రేమ చూపకపోతే మనం నిర్మూలము, నాశనం అంటే మన యొక్క గతి, మన యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుంది అంటే ఆలోచించలేనంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. మన బలం, మన సామర్థ్యం, మన శక్తి ఎంత ఉన్నా కూడా వృధాయే. ఒకవేళ ₹1,00,00,000 ఉందనుకుందాం, మీ ₹1,00,00,000 ఉందనుకుందాం, 2 కోట్ల రూపాయల అవసరత ఒకవేళ మీకు రాగలిగితే ఇంకో ₹1,00,00,000 ఎవరికి అడుగుతారు? కాబట్టి మన బలం, మన ధైర్యం, మన జ్ఞానం, మన సామర్థ్యం ఏమీ కూడా పనికిరాదు. దేవుని కృప ఉండగలిగితే, దేవుని దయ ఉండగలిగితే ఈ భూమి మీద కొన్ని గొప్ప సూచనలను, గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూసే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఒకవేళ ఆయన దయ లేదనుకోండి, ఆయన కృప లేదనుకోండి, ఈ భూమి మీద మనకి ఎంత ఉన్నా కూడా ఆ విషయంలో మనం ఒక మంచిని చూడలేం, ఆ విషయంలో మనం ఒక మేలుని మనం చూడలేం. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా దేవుని దయ అనేది చాలా అవసరమని మనవి చేస్తూ ఈ మాట